టాలీవుడ్ లో వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న దర్శకుడు శ్రీను వైట్ల తాజాగా ఎన్టీఆర్ ను బాద్షాగా చూపించి మరోసారి ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తాడు. ఈ సందర్భంగా దర్శకుడు చెప్పిన బాద్షా సంగతులు చూసొద్దాం పదండి. ప్రేక్షకుల్లో నాడి తెలిసిన దర్శకుడు ఆయన. వారు కోరుకునేదేంటో వెండితెరపై ఆవిష్కరించి సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా నిరూపించుకుంటున్నాడు. ఆయనే కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న దర్శకుడు శ్రీను వైట్ల. గతంలో దూకుడుతో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన వైట్ల ఇప్పుడు మళ్ళీ బాద్షాతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన మనతో పాటున్నారు. బాద్షా విశేషాలేంటో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హై సార్, కంగ్రాట్స్ సార్. ముందుగా బాద్షా ఇంత బ్లాక్ బస్టర్ అయింది. సరే, ఈ బాద్షా మీ అంచనాలకి ఎంతవరకు చేరుకుందంటారు? 100% అనుకున్న టార్గెట్ రీచ్ అయిందండి బాద్షా. అంటే మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో, ఏదైతే ఎలా రిసీవ్ చేసుకుంటారో మేము ప్లాన్ చేసి అన్ని చేసామో అవన్నీ కూడా ఆడియన్స్కి రీచ్ అయినాయి. ఈరోజు ఇంత బ్లాక్ బస్టర్ అయింది. అటు ఎన్టీఆర్ అభిమానులకు కావచ్చు, ఇటు ప్రేక్షకులకి ముందుగానే ఉగాది పండుగని తీసుకొచ్చారు బాద్షాతో. మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే దూకుడు తర్వాత చాలా సందర్భాల్లో చెప్పాను, చాలా ప్రెషర్లో బాద్షా అనే సినిమా చేశాను. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పీక్లో ఉంటాయని తెలుసు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడం అనేది చిన్న విషయం కాదు. సో అటు అందుకోవడానికి అనుక్షణం భయపడుతూనే పనిచేశాను. అది ఈ రోజు వర్కౌట్ అయ్యి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. బాద్షా డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయిపోతుంది. దూకుడు తర్వాత భాష కాస్త ఆలస్యమైంది మీ నుంచి. దానికి కారణాలు ఏంటంటే? ఆలస్యం అంటే కథ అండి. మెయిన్ ఏంటంటే దూకుడు తర్వాత ఉండే ఎక్స్పెక్టేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఒక కథను తయారు చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. సో దానికి బాగా టైం పట్టింది మాకు. దానివల్ల ఈ 1.5 ఆల్మోస్ట్ 1 year 4 months అవుతుంది దూకుడు రిలీజ్ అయ్యి కదా, అంత టైం పట్టింది. అంటే మీ స్థాయిలో మీ మార్క్ కామెడీ తరహాతో బాద్షాని తెరకెక్కించారు. అంతకుముందు దూకుడు కావచ్చు, అంతకుముందు రెడీ డి సినిమాలు కావచ్చు, అదే తరహాలో బాద్షాని తెరకెక్కించారు. ఈ కామెడీని మీరు దానిపై ఎలా శ్రద్ధ పెట్టారు? అంటే ప్రతి డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంటుంది, అదే సిగ్నేచర్ అంటాం. ఆ సిగ్నేచర్ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది డైరెక్టర్కి. అంటే అప్పుడు ఎలాంటి కథ తీసుకున్నా ఏం తీసుకున్నా తన సిగ్నేచర్ మాత్రం కనపడేలా జాగ్రత్తలు పడాలి. ఈవెన్ బాద్షాలో కూడా అలాగే నా మార్క్ కనపడడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశాను. అది బాగా అగైన్ మళ్ళీ బాగా వర్కౌట్ అయింది. సో చాలా హ్యాపీ. చిన్నప్పుడు మనకి స్కూల్లో పెన్సిల్ ఇస్తారు, మనం తప్పు రాసినా చెరిపి మళ్ళీ రాసుకోవచ్చు. అదే మనం పెద్దయ్యాక పెన్ ఇస్తారు, దిద్దుకునే అవకాశమే ఉండదు. ఇదేదో బాగుంది, ట్విట్టర్లో పెట్టు. పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? లోడ్ చేసిన గన్ లా ఉండాలి. మీరెలా ఉన్నారు? లోడ్ చేసిన లారీలో ఉన్నారు. స్టోరీ సిట్టింగ్ లకి పూరి జగన్నాథ్ గారు పటాయి వెళ్తారు, రాజమౌళి గారు రాజస్థాన్ వెళ్తారు. మరి మీరు ఎక్కడికి వెళ్తారు? చర్లపల్లి జైలుకి. మా ఇంట్లో తులసి చెట్టు, సిరిబల్ల చెట్టు యారున్నాయబ్బా? తిడుతుంటే నవ్వుతావేంట్రా తింగర్నాయాల? దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. నువ్వు నీ పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ గా, సోషల్ గా, సైకలాజికల్ గా, మైథలాజికల్ గా అన్ని గిట్లన్నా నువ్వే నంబర్ 1 కావాలి. ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ది ఫైర్. రెడీ కావచ్చు, ఇటు దూకుడు కావచ్చు, ఈ రెండు సినిమాల్లో పెద్ద ఎన్టీఆర్ ను గుర్తు చేశారు. ఈ సినిమాలో కూడా పెద్ద ఎన్టీఆర్ ను గుర్తు చేసి మరోసారి గుర్తు చేశారు. అంటే మీ సెంటిమెంట్ అనుకోవచ్చు ఇది. అంటే రెడీ అనే సినిమాలో యాదృచ్ఛికంగా ఎన్టీఆర్ అనే పేరుని వాడడం జరిగింది, ఆయన వాయిస్ని కానీ వాడడం జరిగింది. అది పెద్ద హిట్ అయింది అప్పట్లో. ఆ తర్వాత ఆ సెంటిమెంట్తో ఒక దూకుడులో ప్రకాష్ రాజ్ విపరీతంగా అభిమానించి ఒక లీడర్ కావాలి. అది ఎవరు అంటే నా మైండ్లో ఎన్టీఆర్ గారు వచ్చారు. అది బ్లాక్ బస్టర్ అయింది. ఈసారి ఆయన మనోడితో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన్ని పూర్తి స్థాయిలో ఆయన పేరుని కానీ ఆయన్ని కానీ వాడుకోవాలనే ఉద్దేశంతో ఆ గెటప్స్ కానీ ఆయన ప్రస్తావన కానీ ఎక్కువ తీసుకురావడం జరిగింది. ఈసారి కూడా అది బ్లాక్ బస్టర్ అవడంతో నాకు ఆ సెంటిమెంట్ మరింత బలపడింది. అంటే జస్టిస్ చౌదరిగా ఎన్టీ రామారావు గారిని ఆలోచన ఎలా వచ్చింది సార్? చూపించాలని ఆలోచన ఎలా వచ్చింది? ఎన్టీఆర్ని ఏదన్నా పెద్ద ఎన్టీఆర్ గెటప్ ఏదన్నా జూనియర్కి ఇస్తే, మన జూనియర్ ఎన్టీఆర్కి ఇస్తే బాగుంటుంది, ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారన్న ఉద్దేశంతో స్ట్రగుల్ నుంచి నేను రైటర్ గోపి మోహన్ డిస్కస్ చేసుకుని ఈ బాద్షా అనే గెటప్, మన జస్టిస్ చౌదరిని గెటప్ డిసైడ్ చేసుకున్నాం. అంటే ఎన్టీఆర్ కొన్ని సినిమా పాటలు కూడా ఇందులో చేర్చాడు. అంటే సంగీత్, పెళ్లిలో సంగీత్ పాటలు, అది ఎలా వచ్చింది సార్? ఆ థాట్ ఎలా వచ్చింది?
అదే ఇక సినిమాని పీక్ తీసుకెళ్ళి ఒక హై కావాలి, ఒక హై తీసుకురావాలంటే ఒక సంగీత సీక్వెన్స్ ఉంది, ఆ సంగీత సీక్వెన్స్లో ఏం చేయొచ్చు అన్నప్పుడు మళ్ళీ అగైన్ పాత ఎన్టీఆర్ ఐటమ్ సాంగ్స్ అని పాపులర్ ఐటమ్ సాంగ్స్ అవన్నీ కూడా పెద్ద పెద్ద హిట్లు అవన్నీ రాఘవేంద్ర గారు చేశారు. అవన్నీ నాకు చాలా ఇష్టమైనవి, గోపిమోహన్ కూడా చాలా ఇష్టం ఆ పాటలని. సరే ఎన్ని పెడితే బాగుంటుందని మేము అతను అనుకుని ఈ సాంగ్స్ అన్ని పెట్టడం అలా చేయడం జరిగింది. ఆ సీక్వెన్స్ విపరీతంగా వర్కౌట్ అయ్యి ఈ సినిమా ఈ రోజు ఇంత పెద్ద హిట్ రావడానికి అది కూడా ఒక కారణమైంది. కొట్టినా తిట్టినా తాళి కొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు. ఎంఎస్ నారాయణ, రిలీజ్ నాగేశ్వరరావు పాత్రలో, అంటే బ్రహ్మానందం, పిల్లి పద్మనాభ స్వామి పాత్రలో ఈ రెండు క్యారెక్టర్ని మీరు ఎలా సృష్టించగలిగారు? అంటే దూకుడిని మర్చిపోయే విధంగా ఈ పాత్రలు ఎంతవరకు ప్రేక్షకులు రీచ్ అయ్యంటారు? రెండు క్యారెక్టర్లు అంటే ప్రీవియస్ దూకుడులో ఎంఎస్ గారిది బ్రహ్మానందం గారిది కూడా బాగా వర్కౌట్ అయిన క్యారెక్టర్స్. ఈసారి కూడా డెఫినెట్గా అలా అవ్వాలనే ఉద్దేశంతో రెవెన్యూ క్యారెక్టర్ ఎంఎస్ గారితో చేసాం. అలాగే ఎక్కువ డ్యూరేషన్ క్యారెక్టర్ బ్రహ్మానందం గారితో అనుకున్నాం. రెండు క్యారెక్టర్లు చాలా ఫోకస్డ్గా చేసాం. చాలా అంటే నేనైతే పర్టికులర్గా బ్రహ్మానందం గారికి చెప్పాను, ఆయన ఎంటర్ అవ్వక ముందే చెప్పాను, ఇది మనం చేసిన క్యారెక్టర్ అందులో కూడా ది బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పాను. అలాగే వచ్చింది, అలాగే ఈరోజు ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు దాన్ని. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవడానికి ఆ క్యారెక్టర్ కూడా కారణం అవడం చాలా ఆనందంగా ఉంది. బొంగు తెలుసు నీకు అంటే దూకుడులో ఫస్ట్ హాఫ్ బ్రహ్మానందంతో పద్మశ్రీ క్యారెక్టర్లు నడిపించారు, ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో ఎంఎస్ నారాయణతో నడిపించారు. దానికి రివర్స్ చేశారు. అంటే ఇది కొత్త రకమైన స్క్రీన్ ప్లే, సినిమా ఇట్లా కొత్త రకమైన స్క్రీన్ ప్లే అనుకోవచ్చు. అంటే ప్రతి సినిమాకి ఎంత మంచి కథ అయినా స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏది ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎంతలో చెప్పాలి, ఇవన్నీ స్క్రీన్ ప్లేలో భాగంగానే వస్తాయి. నేను ఎప్పుడు మా సినిమాలో స్క్రీన్ ప్లేకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఆ స్క్రీన్ ప్లే సినిమాకి బాగా కుదిరింది, బాద్షా సినిమాకి, అందుకే ఇంత మంచి రేంజ్ వచ్చింది. బ్రతకాలంటే బాద్షా కిందుండాలి, చావాలంటే బాద్షా ముందుండాలి. బాద్షా నన్ను టచ్ చేయడం అంత ఈజీ కాదు. భయపడేవాడు బానిస, భయపెట్టేవాడు బాద్షా. కథానాయక విషయానికి వస్తే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన కథానాయకిని గలగల మాట్లాడించేసి ఒక బంతి ఫిలాసఫీ చెప్పించారు. అది ఆలోచన ఎలా వచ్చింది, కాజల్తో దాన్ని ఎలా వర్కౌట్ చేశారు? అదే హీరోయిన్ క్యారెక్టర్ డెఫినెట్గా చాలా బాగుండాలి అని నేను గోపిమోహన్ చెప్పినప్పుడు గోపిమోహన్ ఈ క్యారెక్టర్ ఐడియా చెప్పాడు. అది అందరం కలిసి డెవలప్ చేసాం. ఆ బంతి సామెతలు అందరం కలిసి అనుకుని వర్కౌట్ చేసాం. అది చాలా బాగా వర్కౌట్ అయింది ఈరోజు. నిజంగా ఆ బంతి సామెతల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ లెవెల్ కంటే ఈ మధ్యకాలంలో మంచి హీరోయిన్ క్యారెక్టర్, బెస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ అందరూ అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అంటే ఈ బాద్షాలో విషయానికి వస్తే దూకుడు పోకిరి పోలికలు ఉన్నాయంటున్నారు కొంతమంది సినీ విమర్శకులు, దానికి మీ సమాధానం ఏంటి సార్? అంటే ఒక దూకుడు పోకిరి పోలికలు అంటే నేను ఒకటే చెప్పగలుగుతాను. ఎందుకంటే దూకుడు అనేది పెద్ద బ్లాక్ బస్టర్ కాబట్టి ఖచ్చితంగా డైరెక్టర్ సిగ్నేచర్ ప్రతి సినిమాలో ఉంటుంది. కానీ నిజానికి దూకుడు కథకి ఈ కథకి ఎలాంటి సంబంధం లేదు. దూకుడు ఫాదర్ అండ్ సన్ సంబంధించిన కథ, ఇది వేరే కైండ్ ఆఫ్ స్టోరీ మీరు చూశారు కదా. సో ఎక్కడ సంబంధం లేదు. బట్ ఎక్కడన్నా పోలికలు కనిపిస్తున్నాయంటే డైరెక్ట్ చేసింది నేనే కాబట్టి, దూకుడు డైరెక్ట్ చేసింది నేనే కాబట్టి ఆ పోలికలు అక్కడక్కడ కనిపించవచ్చు. ఇచ్చిన మాట, చెప్పిన డేటు, వేసిన అడుగు వెనక్కి తీసుకోవడం బాద్షాకి తెలీదు. శత్రువుని కొట్టాలంటే కసుంటే సరిపోదు, కంటెంట్ ఉండాలి. బాద్షాని టచ్ చేస్తే బ్లాక్ బస్టర్ బాద్షా గురించి దర్శకుడు శ్రీను వైట్ల చెప్పిన మరికొన్ని విశేషాలు చూసేద్దామా?
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న తెలుగు సినీ ప్రముఖుడు ఎవరు? ఈ మాత్రం తెలియకుండా సినిమా ఇండస్ట్రీలో ఉంటామా? ఇది మా సూర్య గారిని అడిగినా చెప్తాడు. ఆడొద్దు, నువ్వు చెప్పు. కాదు, వయ్యారాలు వద్దు, ఆన్సర్ చెప్పు. వయ్యారాలు వద్దు, ఆన్సర్ చెప్పు. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. నాగేశ్వరరావు. ఓకే, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు మాత్రం చెప్తాడు. వయ్యారాలు వద్దు, నువ్వు చెప్పు. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. నాగేశ్వరరావు చెప్పిన కొడతాను. నాగేశ్వరరావు పేరు చెప్పిన కొడతారా? నాగేశ్వరరావు పేరు చెప్పిన కొడతారా? నాగేశ్వరరావు పేరు చెప్పిన కొడతారా? ఎంఎస్ నారాయణ రివెంజ్ నాగేశ్వరరావు క్యారెక్టర్తో కొంతమంది దర్శకుల పైన అలాగే మీ పైన మీరే కామెంట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి సినిమాలో. దాన్ని ఎలా వర్క్ చేయగలిగారు? అది నా పైన కాదు, వేరే వాళ్ళ పైన కాదండి. ఒక క్రేజీ ఫీల్ అవ్వడు ఒక డైరెక్టర్ క్యారెక్టర్ అంటే అలాంటి ఒక డైరెక్టర్ అవుతున్నాం. అలాగా ఒక విచిత్రమైన మనస్తత్వం కలిగిన డైరెక్టర్. ఏదో మామూలు చాలా మంచి మనస్తత్వం డైరెక్టర్ అంటే అందులో ఫన్ రాదు కదా. ఫన్ జనరేట్ చేయాలంటే ఏదో విచిత్రమైన లక్షణాలు కావాలి. దాంట్లో ఆ క్యారెక్టర్ విచిత్రమైన లక్షణాలు కావాలి. అలాగే పెట్టాం తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు. అది సార్ నవ్వుకోవడం కోసం చేసిన ప్రయత్నమే అరవింద్ నాగేశ్వరరావు ఈ క్యారెక్టర్. వచ్చాడు, నేను చూసుకుంటాను వచ్చాడు. రావడంతో ఆడపిల్ల కదా స్టోరీలో చూసావు కదా స్టోరీ. అది లక్ష్మి దీప సినిమా ఇంకా ఉందా? ఎన్టీఆర్ అంటే ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో. తను కూడా సెకండ్ హాఫ్ లో పూర్తి స్థాయిలో కమెడియన్ గా దించేశారు. కమెడియన్ తో పాటు నింపేశారు. కమెడియన్ గా కాదండి, తనతో కామెడీ చేయించాను. సో ఎన్టీఆర్ ఫంటాస్టిక్ పర్ఫార్మర్, చాలా మంచి డాన్సర్, అది అందరికి తెలిసిన విషయం. అయితే ఎన్టీఆర్ని కొత్తగా చూపించాలని ప్రయత్నం సినిమాలో గట్టిగా చేసాం. దానికి అన్ని వేరియేషన్స్, ఒక లవర్ బాయ్గా, ఒక బాద్షాగా, ఒక డాన్ క్యారెక్టర్లో, లేకపోతే ఒక వెడ్డింగ్ ప్లానర్గా, ఇన్ని వేరియేషన్స్ని తను చాలా బాగా చేశాడు. అలాగే కామెడీ ఫంటాస్టిక్గా చేశాడు. అన్నిట్లో కామెడీ చేయడం చాలా కష్టం, అది చాలా ఈజీతో తను చేశాడు. అన్నీ కూడా వర్కౌట్ అయినాయి. ఎన్టీఆర్తో కామెడీ చేయించడానికి నేను పెద్ద కష్టం ఏం పడలేదు. తను ఈజీగానే నన్ను పట్టుకున్నాడు. తను ఆ వేరియేషన్ చాలా ఈజీగా చేయగలిగాడు. అలాగే తను వండర్ఫుల్ డ్యాన్స్లో ఆయన అద్భుతంగా చేశాడు. సో ఈరోజు ఇంత సినిమా పెద్ద హిట్ అవ్వడానికి తన డ్యాన్స్లో అవ్వచ్చు, తన ఎన్ని కూడా కారణాలు. మా ఇంట్లో తులసి చెట్టు సిరిబల్ చెట్టు యారుంటాయబ్బా? తిడుతుంటే నవ్వుతావేంట్రా తింగర్నాయాలా? దిస్ ఇస్ మై లైఫ్, మై ప్లెజర్, మై డెసిషన్, మై కిడ్. నువ్వు నీ పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ గా, సోషల్ గా, సైకలాజికల్ గా, మైథలాజికల్ గా అన్ని గిట్లలా నువ్వే నంబర్ 1 కావాలి. ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ది ఫైర్. డైలాగ్ విషయానికి వస్తే బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అవుతుందంటారు. సీన్ వైట్ డిసైడ్ అయితే సినిమా హిట్ అవుతుందని మరోసారి రుజువు అయింది. సంభాషణ విషయంలో మీ మార్క్ ఎంతవరకు కనిపించింది అంటారు? 100% నా సినిమాలకి ఎప్పుడు సంభాషణలు నేనే రాసుకుంటాను అనేది. ఎవరు రాసినా ఒక వెర్షన్కి పక్కన పెట్టుకుంటాను తప్ప ఫైనల్ వెర్షన్ నేనే రాసుకుంటాను. అయితే ఈ సినిమాలో ఎక్కువ కేర్ తీసుకుని రాసుకున్నాను నేను. దూకు నుంచి అది కొంచెం వన్ లైనర్స్ అని రాయటం అలవాటు చేసుకున్నాను. అవి బాగా వర్కౌట్ అయినాయి. సో ఎన్టీఆర్ మీద ఈ డైలాగ్స్ బాగుంటాయని ముందు నుంచి అనుకుని చాలా పట్టుదలతో డైలాగులు రాయడం జరిగింది. అవన్నీ కూడా బాగా రీచ్ అయినాయి ఛానల్లోకి. ఈ సినిమా పెద్ద రేంజ్లోకి వెళ్ళడానికి డైలాగ్స్ కూడా కారణమైనాయి. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. ఈ సినిమా విషయానికి వస్తే, బాద్షా విషయానికి వస్తే అన్ని ప్రత్యేకతలే. సినిమాకు ముందు నుంచి అంచనాలు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నమోదు చేసింది. అటు మహేష్ బాబు వాయిస్ ఓవర్ కావచ్చు, ఇటు శింబు పాట కావచ్చు, ఇంకా అనదర్ సిద్ధార్థ్ నవదీప్ క్యారెక్టర్స్ కావచ్చు. వాటిని పెట్టడానికి గల కారణాలు ఏంటి? ఎలా కారణాలు ఏంటంటే అండి, ఒకటే ఏంటంటే బాద్షాకి ఎక్స్పెక్టేషన్స్ పీక్లో ఉంటుందనే విషయం ముందుగానే గ్రహించాను. దాన్ని అందుకోవాలంటే ఈ కథనం ఎన్నింటితో పాటు కొన్ని ఆధారణ హంగులు ఉండాలని ఫీల్ అయ్యాను. కొన్ని అట్రాక్షన్స్ కావాలనుకున్నాను, కొన్ని సర్ప్రైజ్లు ఇవ్వాలనుకున్నాను. దానికోసమే మహేష్ బాబుని రిక్వెస్ట్ చేసి వాయిస్ ఓవర్ చేయించడం కానీ, సిద్ధార్థ్ తోటి అంటే ఆ రోల్ చేయించడం కానీ, నవదీప్తో విలన్ క్యారెక్టర్ చేయించడం కానీ, ఇవన్నీ చేశాను. ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయినాయి కాబట్టి మనం ఈ రిజల్ట్ని చూస్తున్నాం. తమన్ సంగీతం విషయానికి వస్తే ప్రతి పాట సినిమా విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ అయిపోయింది. సినిమా కంటే ముందే శ్రోతల్లోకి వెళ్ళిపోయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత పిక్చరైజేషన్ కూడా చాలా బాగా కుదిరిందని చెప్పేసి, ప్రత్యేకంగా బందిపూల జానకి అనే సాంగ్ కూడా చాలా పాపులర్ అయింది. తమన్ సంగీతం గురించి చెప్పారు.
తమన్ ఫెంటాస్టిక్ డైరెక్టర్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. నా దూకుడు చేశాడు, ఎక్స్ట్రానరీ మ్యూజిక్ ఇచ్చాడు, బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత చేస్తున్న ఈ సినిమా భాష ఇంకా బాగుండాలి, మ్యూజికల్గా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుందని అతను చాలా ప్రెషర్ పెట్టాను. తను కూడా చాలా కష్టపడి 1 year టైం తీసుకుని 6 పాటలను ఇచ్చాడు. అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, ఎన్నో ట్యూన్లు ఇచ్చాడు. చాలా పేషెన్స్తో పనిచేశాడు. వండర్ఫుల్ సాంగ్స్ ఇచ్చాడు. సినిమా రిలీజ్కి ముందే ఆడియో పెద్ద హిట్ అయింది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశాడు. చూశారు కదా మీరు, ఆ సినిమాని అంత బాగా ఎలివేట్ చేశాడు. చలో చలో నాతో వచ్చే అత్తారింటికి తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బాద్షా చిత్రీకరణ సమయంలో మీకున్న జ్ఞాపకాలు ఏంటి? నాకు జ్ఞాపకాలు అంటే ప్రతిరోజు చాలా సంతోషంగా సరదాగా షూటింగ్ చేసాం. ఎంత టెన్షన్ ఉన్నా కూడా నవ్వుకుంటూనే చేసాం. ప్రత్యేకించి చెప్పాలంటే బంతిపూల జానకి అనే సాంగ్ షూట్ చేసేటప్పుడు స్విట్జర్లాండ్లో ఫిబ్రవరిలో షూట్ చేసాం. అది చాలా భయంకరమైన టెంపరేచర్, -11-12లో ఆ ఫోక్ సాంగ్ అక్కడ చేయాల్సి వచ్చింది. అది మర్చిపోలేని పీరియడ్ ఇది, అది ఆ సాంగ్ సిచ్యువేషన్. బాద్షా పండుగ ముందే విడుదలైంది. పరిశ్రమ నుంచి బాద్షా పైన ఎలాంటి ప్రశంసలు జల్లుకురుస్తుంది? చాలా మంది కంగ్రాట్స్ చెప్పారు సినిమా చూసిన తర్వాత. అలా మహేష్ బాబు గారు తన కంగ్రాట్స్ చెప్పడంతో పాటు ట్విట్టర్లో కూడా పెట్టారు. అలా చాలామంది, అంటే రాంగోపాల్ గారు కూడా పెట్టారు. సో చాలా హ్యాపీగా ఉంది ఇంతమంది అప్రిషియేట్ చేయడం ఈ సినిమాని. ప్రేక్షకులతో పాటు పరిశ్రమ కూడా, ఇండస్ట్రీ కూడా అప్రిషియేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. బండ్ల గణేష్ నిర్మాత, అంటే గబ్బర్ సింగ్తో మంచి ప్రొడ్యూసర్గా అనంతకాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మీ బాద్షాతో అగ్ర నిర్మాతల జాబితాలో ఒక కీలకమైన స్థాయిలో బండ్ల గణేష్ వచ్చేసారు. నిర్మాత గురించి గణేష్కి అంటే బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అతను చాలా కసి పట్టుదల ఉన్న మనిషి. సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పాడు తప్ప ఎప్పుడు కూడా నాకు ఇంతలో చేయాలని ఎప్పుడు చెప్పలేదు. సో తను నాకు పూర్తి ఆ స్వేచ్ఛ కానీ తన ధైర్యంగా నన్ను నమ్మి పెట్టిన నమ్మకం వల్లే భాష ఇంత బాగా రావడం కారణం. సో గణేష్ ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్తాను, అంత సపోర్ట్గా నిలబడ్డాడు ఈ సినిమా కోసం. సినిమా ఇట్లా తదుపరి చిత్రం ఏంటి, ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ ఫిల్మ్ ఆగడు విత్ మహేష్ బాబు జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది. సంక్రాంతికి అని అనుకుంటున్నాం, చూడాలి. టు సీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ బాద్షా విశేషాలు వెల్లడించినందుకు. ఇవ్వండి శ్రీను వైట్ల చెప్పిన బాద్షా విశేషాలు. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇద్దరు అమ్మాయిలతో. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా తొలి ప్రచార చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ ట్రైలర్ స్టైలిష్ స్టార్ట్ చేసిన పోరాట విన్యాసాలు అదుర్సనిపిస్తున్నాయి. అమలాపాల్, క్యాథరిన్ కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరూ నేను చూడట్లేదని నీకు తెలిసినప్పుడు నువ్వేంటో అది నీ క్యారెక్టర్. Run, 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 run. Put your hands up and then let's go,
మాటలు లేవు. మాట్లాడుకోవటాలు లేవు. ఇద్దరు అమ్మాయిలతో యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన 3G లవ్ 55 కేంద్రాల్లో 25 రోజులు పూర్తి చేసుకుంది. గోర్ధన్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యువత బాగా ఆదరించింది. స్క్వేర్ ఇండియా పతాకంపై ప్రతాప్ కోలగట్ల నిర్మించిన ఈ సినిమా విజయంలో శేఖర్ చంద్ర సంగీతం ముఖ్య పాత్ర పోషించింది. తాజాగా 3G లవ్ విజయోత్సవ సమావేశం హైదరాబాద్ లో జరిగింది. search lo, Facebook page lo, Twitter tweet lo, unda ee prema, email chatting lo, girls guys dating lo, cell phone maatalo, unda ee prema. ఇవాళ సినిమా తీయడం కంటే సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టమైన పని. అలాంటిది ఒక చిన్న సినిమా రిలీజ్ అయ్యి ఒక 25 days సెలబ్రేషన్ చేసుకుంటుందంటే నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ అది. అండ్ ప్రేక్షకుల నుంచి ఇంత స్పందన రావడం ఇంకా మంచిది. అండ్ దిస్ షుడ్ కంటిన్యూ. అండ్ ఇలా చాలా సినిమాలు ఆడాలి తెలుగు ఇండస్ట్రీ అంతా. ఇట్ షుడ్ బి వెరీ నైస్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ గుడ్ లక్. చాలా చిన్న సినిమా కాన్సెప్ట్ గా మొదలు పెట్టాం. బట్ మాకు చాలా బిగ్ హిట్ వచ్చింది 2013లో. ఎందుకంటే నౌడేస్ చిన్న సినిమా వారం రోజులు ఆడడం చాలా కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మా సినిమా ఇప్పుడు 3 వారం కంప్లీట్ అయ్యి 4th week లో రన్ అవుతుంది. 25 days సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అండ్ నెక్స్ట్ 50 days సెలబ్రేషన్ కూడా మేము రెడీగా ఉన్నాము. అండ్ రియల్లీ థ్యాంక్ యూ టు ఆల్. అమ్మకి దెబ్బ తగిలిన నాన్నకి చెల్లికి ఎవ్వరికి ఏమైనా పట్టించుకునే అబ్బాయిలు తన గర్ల్ ఫ్రెండ్ కి ఏమైనా అయిందంటే 10 కిలోమీటర్ల దూరం ఉన్న పరిగెత్తుకొని వస్తా. మీరు సినిమా థియేటర్ లాంటి వాళ్ళరా. వారానికో సినిమా మార్చినట్టు వారానికి ఒక అమ్మాయిని మారుస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్కలా ఉంటారు. కాదంటే ఫీల్ అవుతారు. అమ్మాయిలు బ్లూటూత్ లాంటి వాళ్ళే. దగ్గరగా ఉంటే